అక్క, ఈ విషయం మీరే ఇన్ఫార్మ్ చేస్తారా అందరికీ? నేనిప్పుడే వెళ్ళి నిమ్మకాయలు తీసుకొస్తాను. ఈ పిల్లకి పిచ్చి పట్టినట్టుంది. ఏంటో తిక్కతిక్కగా మాట్లాడుతోంది. భోజనాలు వండేటప్పుడు సాంప్రదాయ పద్ధతిలో చేయమంటుందేమిటి? నేనింకెన్ని నాటకాలు వేయాల్సి వస్తుందో ఏంటో. ఏదైతేనే నేనొచ్చిన పని అయిపోయింది. నేను పని చేస్తాను. త్వరగా వెళ్ళి నిమ్మకాయలు తెస్తాను. అను, అల్లరి చేయకుండా అను. ఓయ్ లవ్లీ, చెప్పండి అక్క. ఓయ్ లవ్లీ, ఓ 2 నిమిషాలు వీడిని చూసుకుంటావా? వీడున్నాడే చాలా అల్లరుడు. నేను బబ్లీ మున్నీలను కూడా తీసుకొస్తాను. అక్క, చిన్నమ్మా ఆడుకుందాం పదండి. వద్దాను. ఇప్పుడు స్కూల్ కి వెళ్ళాలి కదా, సాయంత్రం తప్పకుండా ఆడుకుందాం. ఇప్పుడొద్దు. కాదు, ఇప్పుడే ఆడాలి. అను, మొండితనం వద్దు. నువ్వు మంచి పిల్లాడు కదా, ప్లీజ్ సాయంత్రం తప్పకుండా ఆడుకుందాం. ఆహా, గోరువెచ్చని నీళ్లతో స్నానం చెయ్యాలి. ఇంకా ఇంట్లో వండిన భోజనం కడుపు నిండా తినాలి. కిట్టుబాబు గారు, మీరు ఒక పని చేస్తారా? నాకు చాలా ముఖ్యమైన పనుంది. ఆహా, ఈ రోజు ఒక మగాడికి మరో మగ పిల్లోని చూసుకునే బాధ్యత దొరికింది. అరే రారా, నేను నిన్ను బ్రహ్మాండంగా రెడీ చేస్తాను. పద పద. నేను దీన్ని బజార్కి తీసుకెళ్తాను. అక్కడ నిమ్మరసం పెట్టి రుద్ది చూస్తాను, జిడ్డు పోతుందో లేదో. ఏ లవ్లీ, అసలు ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏ ఈ అనుగడేడి? అనుని కిట్టుబాబు గారు తీసుకెళ్లారు. ఓయ్ రామా, నేను ఆయన్నే తయారు కమ్మని అన్నాను. అలాంటిది నువ్వు అన్నుని ఓ పిల్లాడిని ఇంకో పిల్లాడికిచ్చావే. అక్క, నా మాట వినండి. నేను బజార్కి వెళ్ళాలి, చాలా ముఖ్యమైన పని. ఆ పని పూర్తయ్యాక మాట్లాడతాను. మిగతావన్నీ వచ్చాక చూసుకుంటాను. నేను పర్సనల్ గా వెళ్ళాలి. వెంటనే తిరిగొస్తాను. సరే, వీళ్ళు నీ ఇష్టం. ఈ కిట్టు అన్నయ్య ఉన్నాడే, టూత్ పేస్ట్ ని రోజుకో చోట పెడుతుంటాడు. దీని మీద పేస్ట్ పడింది. దీన్ని కడిగి తీసుకెళ్ళాలి. రండిలా కూర్చోండి. అంటే డాక్టర్, మీరేం సజెస్ట్ చేస్తున్నారు? చూడండి, నేను మిమ్మల్ని పూర్తిగా చెకప్ చేశాను. అందుకే నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే ఇప్పుడు మీరు అబార్షన్ చేయించుకోవడం కుదరదు. అలా చేస్తే మీ ప్రాణాలకే ప్రమాదం. అంతేకాక మీరిప్పుడు అబార్షన్ చేయించుకుంటే భవిష్యత్తులో ఇంకెప్పటికీ తల్లి కాలేరు. ఏంటి? బట్ మీరలా ఎలా చెప్పగలరు? అయినా అబార్షన్కి ఇంకా ఆలస్యం ఏం కాలేదుగా. చూడండి, అన్నింటికన్నా ప్రమాదకరమైన విషయం ఏంటంటే మీ బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. పైగా మీది రేర్ బ్లడ్ గ్రూప్. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అదీ కాక నేను ఈ విషయం మీకు ముందే చెప్పాను. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అబార్షన్ రికమెండ్ చేయనని. ఎందుకంటే భవిష్యత్తులో మీరు తల్లి కావడం దాదాపు అసాధ్యమవుతుంది. Are you sure? Yes, sure. Thank you. Please take care. థ్యాంక్ యూ డాక్టర్. ఇవి తీసుకోండి. మీరు నా ఫ్యామిలీ విడిపోకుండా కాపాడారు. నో, నేను ఈ పని డబ్బుల కోసం చేయలేదు. కేవలం నేను ఇది మానవత్వంతోనే చేశాను.
ఇన్ఫాక్ట్ స్వయంగా నేను అబార్షన్కి అగెనిస్ట్గా ఉంటాను. ఏ స్త్రీ అబార్షన్ చేయించుకుంటానన్నా నేను ఒప్పుకోను. నేను మీకిచ్చే సలహా ఒక్కటే, మీరు ఆవిడ్ని చాలా ప్రేమగా చూసుకోండి. అప్పుడే తన మనసులో తల్లి కాలేదన్న ఫీలింగ్ని పోగొట్టొచ్చు. షూర్ డాక్టర్. ఇక నేను ప్రియాను ప్రతి క్షణం ఆనందంగా సంతోషంగా ఉండేలా చూసుకుంటాను. డూ టేక్ కేర్. థ్యాంక్ యూ. మరో ప్రాబ్లం వచ్చింది. ఇలా అయితే నేను ఎప్పుడు మార్కెట్ కి వెళ్ళాలి, ఎప్పుడు నిమ్మకాయలు తీసుకురావాలి, వెండి గిన్నెలు ఎప్పుడు శుభ్రం చేయాలి? అత్తయ్యగారు నా మీద కోపడతారు ఇవి శుభ్రం చేయకపోతే. ఏ లవ్లీ, గౌరక్క డ్రెస్ కోడ్ గురించి చెప్తున్నారు. అరే ఇదేంటి, నువ్వు ఇంకా గిన్నెలు కడగలేదా? అయ్యో, అంటే నువ్వు ఇంకా బజార్కు వెళ్ళనే లేదా? అయ్యయ్యో, ఎప్పుడు బజార్కి వెళ్తావు? నిమ్మకాయలు తెచ్చి ఎప్పుడు శుభ్రం చేస్తావు? నీకు గుర్తుంది కదా, ఈ రాత్రికి భోజనాలందరికీ దీనిలోనే వడ్డించాలి. అక్క చూసారుగా, ఈ గిన్నెలో పేస్ట్ పడిపోయింది. పేస్టును కడిగేసి ఇది తీసుకొని మార్కెట్ కి వెళ్తాను. నేను పైకి వెళ్లి మిరపకాయలు ఎండబెట్టొస్తాను. అరే అక్క, దీని జిడ్డు వదిలిపోయింది. ఏ అవును, ఒక పని చేస్తాను, గిన్నెలన్నిటికీ పేస్టే రాస్తాను. అప్పుడు గిన్నెలన్నీ శుభ్రంగా మెరిచిపోతాయి. ఓయ్ లవ్లీ, ఇది మన నిమ్మకాయల ఐడియా కన్నా బ్రహ్మాండమైన ఐడియాలా ఉంది కదా. అవునక్క, ఇందుకు నేను కార్తీక్ థ్యాంక్స్ చెప్పాలి. తనకెందుకు? ఎందుకంటే తన బ్రష్ మీదున్న పేస్ట్ గిన్నెల మీద పడకపోతే పేస్ట్తో రుద్దితే వెండి గిన్నెలు మెరిసిపోతాయని తెలియదు కదా. నేను వెళ్ళి గిన్నెలన్నిటి మీద పేస్ట్ రాస్తాను. ఈ గిన్నెలకు పేస్ట్ ఎందుకు పెడుతున్నావు? అలా కాకుండా వీటన్నింటికి నిమ్మకాయ రసం పెడితే ఇంకా బాగా మెరుస్తాయి. అత్తయ్య గారు టైం తక్కువగా ఉండడం వల్ల ఈ ఐడియా ఉపయోగించాను, వెండి గిన్నెలన్నీ మెరిసిపోవడానికి. అలాగే నీ ఇష్టం. నీకు నచ్చిన విధంగా నువ్వు వీటిని శుభ్రం చేయాలనుకుంటే చెయ్యి. ఒకటి గుర్తుంచుకో, అద్దాల్లో మెరిసిపోవాలి. వీటిని వెంటనే తీసుకొని డాబా పైకెళ్ళు. గౌరీ ఈ టేబుల్ సర్దడానికి వచ్చేస్తుంటుంది. అలాగే అత్తయ్య గారు. మళ్ళీ చెప్తున్నాను, వీటిని నువ్వు చాలా జాగ్రత్తగా శుభ్రం చేయి. ఈ గిన్నెలంటే నాకు చాలా ప్రాణం. అత్తయ్య గారు, మీరు ఆందోళన పడకండి. నేను వీటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. దేని మీద గీత పడనివ్వను. లవ్లీ, ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేశాను? ఈ గిన్నెలు తవ్వుతుంటే రిఫ్లెక్ట్ అయింది. నీ గిన్నెలు వన్నెలు దయచేసి కిందకెళ్ళి కడుక్కో. కార్తీక్, అత్తయ్య గారే చెప్పారు ఈ వెండి గిన్నెలు డాబా పైన తోము అని. అందుకే ఇక్కడికి వచ్చాను. కార్తీక్, ఈ రోజు రాత్రి భోజనానికి నువ్వు సాంప్రదాయ డ్రెస్ వేసుకొనిరా. ఈ రోజు మేము ట్రెడిషనల్ రాజస్థానీ వంటలు చేస్తున్నాం, అందుకే డ్రెస్ కోడ్ పెట్టాం. సరేనా? మర్చిపోకు. ఇలాగే కార్తీక్ రాజస్థానీ బట్టలు ఎక్సర్సైజ్ చేస్తే ఎలా ఉంటుంది? ఎందుకలా చూస్తున్నావు? నా కళ్ళు నా ఇష్టం వచ్చినట్టు చూస్తాను. మధ్యలో నీకేమైంది? నీతో మాట్లాడటమే వేస్ట్.
ఏది ఏమైనా కోపంలో కార్తీక్ చాలా క్యూట్ గా ఉంటాడు. బ్రహ్మాండంగా కడిగావు, అన్ని మెరిసిపోతున్నాయి. శభాష్ లవ్లీ. ఈ చెంచా ఇది చాలా ఇంపార్టెంట్ కదా. ఇది అత్తయ్య గారి ఫేవరెట్ చెంచా. నా ఫోన్ రింగ్ అవుతుంది. అలాగేనమ్మా, నేను తప్పకుండా వస్తాను. మిమ్మల్ని అందరినీ కలుస్తాను. మామ్, నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్. ఏయ్ ఏయ్, ఇష్ ఇష్ వదులు. ఏయ్ వదులు. ఏయ్ ఇష్ వదులు. అరే, ఈ చెంచా ఎత్తుకుపోతుంది. అది అత్తయ్య గారి చెంచా. అత్తయ్య గారికి నేనంతా చెప్పేస్తాను. ఏమండి, మీకు తెలుసా, నేను ఈ రోజు లవ్లీతో మన పెళ్లి నాటి వెండి సెట్ ని తీసి శుభ్రం చేయమని చెప్పాను. అవునా? నీకు పెళ్లి కానుక ఇచ్చిన పెట్టిదే కదా? అవును. అప్పుడు లవ్లీ ఏమందో చెప్పనా? తనేమందంటే ఇంట్లోని మగాళ్ళంతా పగిడి పెట్టుకోవాలని, ఇక మా ఆడవాళ్లు గాగ్రాచోళి వేసుకొని సాంప్రదాయ పద్ధతిలో అందరికీ భోజనాలు వడ్డిస్తారు అని. అయితే మేము నీకు ఆ చెంచాతోనే తినిపిస్తాము. దీనితోనే నేను మన పెళ్లినాడు నీకు తేనె తినిపించాను. అత్తయ్య మావయ్యలిద్దరూ పెళ్లినాటి తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు. ఇలాంటప్పుడు చెంచా గురించి నేను చెప్తే వాళ్ళ ఆనందాన్ని పాడు చేసిందని అవుతాను. కానీ నేను ఇప్పుడేం చేయను? బాలగోపాల, మీరు పైన హాయిగా పాలు వెన్న సేవిస్తూ ఉంటారు, కానీ నేనిక్కడ ఇప్పుడేం చేయాలి? అసలు ఆలోచనే రావడం లేదు. అత్తయ్య గారికి విషయం ఎలా చెప్పను? ఏ ఐడియా వేయను? లవ్లీ, ఒక పని చెయ్యి. అత్తయ్య గారికి ఆ చిలక విషయం ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. ఆవిడ తిడితే నోరు మూసుకొని తిట్లు తిను, అంతే. ఇంక వేరే దారే లేదు. పిల్లల దగ్గర తప్పకుండా ఉండే ఉంటుంది. వాళ్ళ కంపాస్ బాక్స్ లో ఉండే ఉంటుంది. ఎక్కడ పెట్టుంటారు? ఇందులో పెట్టుంటారు. ఇది చెంచా, ఇక ఇది సిల్వర్ స్ప్రే. ప్రాబ్లం సాల్వ్డ్. నా సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే ఇప్పుడు మీరు అబార్షన్ చేయించుకోవడం కుదరదు. అలా చేస్తే మీ ప్రాణానికి ప్రమాదం. అంతేకాక మీరు ఇప్పుడు అబార్షన్ చేయించుకుంటే భవిష్యత్తులో ఇంకెప్పటికీ పెళ్లి కాలేరు.
ప్రియా అక్కయ్య ఎందుకు ఏడుస్తుంది? అక్క, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అయింది లవ్లీ గారు, అన్నీ పూర్తయ్యాయి. అక్క, నేను లోపలికెళ్ళి చూస్తాను, పనులేమన్నా ఉన్నాయేమో. పనులన్నీ అయిపోయాయక్క? ఓయ్ హోయ్, దేవుడు సాక్షి లవ్లీ, నువ్వు వెండి గిన్నెల్ని మిలమిలా మెరిసేలా చేశావు. ఇక చూసుకో, ఆ అత్తగారు వాటిని చూసి సంతోషంతో ఉబ్బిపోతారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ వెండి చెంచా. ఇదేంటి ఇంత తేలిక, ఇదేమో ఇంత బరువుగా. వెండి చెంచా ఇంత తేలిక ఎలా ఉంటుంది? ఇది బరువుగానే ఉంది, ఇది కూడా బరువుగానే ఉంది. మరి ఒకటి ఎందుకు ఇలా ఉంది?